సో ఎన్ కన్వెన్షన్ సెంటర్ కి సంబంధించి శనివారం హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. సో ఈ విషయం తెలిసి పవన్ కళ్యాణ్ ని కలిసినటువంటి నాగార్జున సో పవన్ కళ్యాణ్ తో పాటు తెలంగాణ సీఎం రేవంత్ ని కలిసినట్టుగా తెలుస్తోంది. సీఎం రేవంత్ మన తెలుగు సినిమా అసోసియేషన్ తో ఏ కోపం పెట్టుకున్నారో తెలియదు గానీ మరి నాగార్జునకు చెందినటువంటి అంత పెద్ద ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని హైడ్రా అధికారులతో మరి తునాతునకలు చేయించారు. కోట్లు ఖర్చు పెట్టినటువంటి మరి ఆ కన్వెన్షన్ సెంటర్ ఇప్పుడు నేలమట్టం అయిపోయింది. అయితే ఆక్రమించారని చెప్పినటువంటి ఇది లేదని, పట్టా ప్రకారం గవర్నమెంట్ ల్యాండ్ లోని రిజిస్టర్ చేయించానని, సో గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ పట్టాలు ఇచ్చిన తర్వాత నేను ఎలా అక్కడి నుంచి వేరే రకంగా ఆక్రమిస్తానని 3.5 ఎకరాలు ఆక్రమించానని చెప్పారు. సో ఆ ఎన్ కన్వెన్షన్ సెంటర్ కి సంబంధించి మీరు అన్ని కూడా గమనించుకోవచ్చని పవన్ కళ్యాణ్ కి చెప్పి పత్రాలు చూపించినటువంటి నాగార్జున పవన్ ని వెంట పెట్టుకుని రేవంత్ ని కలిసినట్టుగా తెలుస్తోంది. సో రేవంత్ ప్రత్యేకించి నేను ఎవరి మీద అయితే మరి ఇలా చేయమని టార్గెట్ పెట్టుకోలేదని, వాళ్ళు హైడ్రా అధికారులు వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారమే చూసామని, ఖచ్చితంగా వీటిపైన మరి నేను నిజంగా ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఫేస్ చేస్తున్నానని రేవంత్ కూడా పవన్ తో చెప్పినట్టుగా తెలుస్తోంది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై నాగార్జున తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించారు. దీనిపై జస్టిస్ వినోద్ కుమార్ విచారణ చేపట్టారట. కూల్చివేతలు ఆపాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మరి ఆపకుండా వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు మళ్ళీ అలాగే చేసుకుంటూ వెళ్లిపోయారు. నిజంగానే ఎన్ కన్వెన్షన్ సెంటర్ చెరువుని కబ్జా చేసి నిర్మించారనే ఆరోపణలు వచ్చాయి. అంటే ఈ కంప్లైంట్ ఒక సోషల్ మీడియాకి చెందినటువంటి ఒక వ్యక్తినే పెట్టినట్టుగా ఇది తెలుస్తోంది. 3 ఎకరాల 30 గుంటలను ఆక్రమించి దీన్ని కట్టినట్టుగా హైడ్రా గుర్తించింది. అక్రమ కట్టడం కింద భవనాన్ని కూల్చివేయడం జరిగింది. ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని అక్రమ కట్టడం పేరుతో కూల్చివేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపెట్టారు. సో ఈ సందర్భంగా కోర్టులో కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలు చేపట్టడం బాధాకరమని నాగార్జున రేవంత్ తో చెప్పారు. నిజంగానే మరోవైపు కూల్చడం వల్ల నాగార్జునకు మామూలుగా కాదు, మొత్తం దీనికి సంబంధించిన విలువ 400 కోట్ల రూపాయలు. ఎన్ కన్వెన్షన్ ద్వారా నాగార్జునకి ఏడాదికి దాదాపు 100 కోట్ల రూపాయల వరకు ఆదాయం వస్తుంది. ఈ లెక్కన నాగార్జునకి 1000 కోట్ల వరకు లాస్ అయి ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయాలపై పవన్ రేవంత్ తో మాట్లాడారట.